సోషల్ మీడియాలో తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయం వదిలి జిల్లా నుండి వెళ్లిపోతానని బీజేపీ నాయకుడు గురురాజ్ దేశాయ్ సవాల్ విసిరారు. కర్నూలు జిల్లా నందవరంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 2 రోజులుగా కొందరు టీడీపీ నాయకులు కక్షగట్టి వాట్సాప్ గ్రూపుల్లో మార్ఫింగ్ ఫోటోలతో తన పరువుకు భంగం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాయ్ నెట్వర్క్ లో అవినీతి జరిగిందని, ఢిల్లీ పోలీసులు తనను అరెస్టు చేశారని, దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనికి కారణమైన వీరేష్, సురేందర్ రెడ్డితో పాటు మరో 3 ఆధారాలు ఉన్నాయని, వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి శిక్ష పడేలా చేస్తానని గురురాజ్ దేశాయ్ స్పష్టం చేశారు. నా మీద అభాండాలు వేశారు, మరి అవి నేను కూడా క్లీన్ చిట్ తీసుకోవాలి కాబట్టి ఇవి అభాండాలు, ఇవి వాస్తవాలు కాదు అని నిరూపించుకోవాలి. అంటే వాళ్ళు అభాండాలు వేశారు, నిరాధారంగా వేశారు. నేను ఈ మీడియా ముఖంగా మరి ఆధారాలతో సహా మీ ముందు ఉంచుతున్నా. జీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వారు మెయిల్స్ పంపించినవి ఇవన్నీ మీరు కావాల్సి అన్ని జిరాక్స్ ఇస్తాను, మీకు తీసుకుని మీరు చూడండి. ఇవన్నీ దాదాపుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి జరిగినవి ఇవన్నీ రికార్డులు. ఇది నేను ప్రింట్ తీసింది కాదు, వాళ్ళు మెయిల్ రూపంలో వాళ్ళు పెడితే నేను ప్రింట్ తీసి సంతకాలు పెట్టి వాళ్ళకి మెయిల్ మళ్ళా పంపిస్తాను. వాళ్ళు 2024లో నా మీద 14 లక్షలు రావాలని చెప్పేసి టీడీ సాట్కి ట్రిబ్యునల్స్ వాళ్ళకి ఢిల్లీలో కేసు వేశారు. నా మీద కేసు వేసిన తర్వాత, ఇప్పుడు కాదు 2024 కేసు వేసిన తర్వాత మళ్ళా నేను వాళ్ళకి కౌంటర్, మా లాయర్ ద్వారా కౌంటర్ కేసు వాళ్ళ మీద కౌంటర్ ఫైల్ చేయించాను. ఫైల్ చేసిన తర్వాత 2025 సెప్టెంబర్లో కోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అంటే వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయంటే మనకెవరికి తెలియవు. ఎప్పుడైతే కేసు వేస్తారో 14 లక్షలు కేసు వేశారో ఆ 14 లక్షలకు గాను 7 లక్షల రూపాయలు, అంటే దాంట్లో హాఫ్ పేమెంట్ మీరు కోర్టుకు, అంటే ఎవరికి, ద రిజిస్ట్రార్ టీడీ సాట్ టెలికాం రెగ్యులారిటీ డిస్ప్యూట్స్ అథారిటీ వాళ్ళకి మేము 7 లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు ఆర్డర్ వేసింది. మే 15వ తారీఖు లోపల మీరు ఫిజికల్ గా అటెండ్ కావాలని చెప్పారు.